అప్పుడు కూడా కన్నా కష్టం చేసిన ఉత్త కూర్చోలేను నాటే పోయినా కలుపు కలపని పోయినా అన్నీ చేసినప్పుడు ఉమ్. ఎప్పుడు పెళ్లి కాకముందు పెళ్లి కాకముందు. మరి బాబా సంబంధం ఎట్లా వచ్చింది? అయితే ఇట్లా వాళ్ళు చూపించారు, ఉమ్. వచ్చిండు చూసిండు 2 నెలలు పెళ్ళి అయింది అది. అంటే పెళ్లి చూపులైనా మీకు? పెళ్లి చూపులైనా? ఎవరెవరు వచ్చారు నేను చూడనీకి? ఇట్లా బాల నరసింహ, సాయమ్మ, ఆ, ఈ సాయమ్మ, అత్త సాయమ్మ, ఆ. ఆగమయ్య వీళ్ళందరూ వచ్చారు. వచ్చి చూసిరా? చూసి ఏమన్నాడు బాబా ఫస్ట్? ఏమన్నాడు చేసుకుంటా అన్నాడు. చేసుకుంటున్నాడా? మరి నీకు నచ్చినుండేనా అప్పుడు? నచ్చింది చేసుకున్నా. అప్పటికి గవర్నమెంట్ జాబ్ ఉందా? అప్పట్లో లేదు, నా పెళ్ళైన 2 నెలలకు అయింది. ఆహా, పెళ్ళి అయినాక 2 నెలలకు గవర్నమెంట్ జాబ్ ఓకే అయిందా? అట్లా అయింది. అయితే మీరు చదువుకోలేరు కదా? చదువుకోలేము. ఆ? మరి పాపం చదువుకుండు కదా? బాబు చదువుకోండు. మరి నీకేమైనా రాయనీకి వస్తుందా? ఏం రాయనికి రాదు నాకు. కాదు, నీ పిల్లలు నీకు సంతకం నేర్పి నీకు ట్రై చేసిరా? చేసారు కానీ నేనే నేర్చుకోలేను. ఎందుకు నేర్చుకోలే? యాది ఉంటాయా అవన్నీ? సరే, ఎవరు నేర్పించారు నీకు సంతకం? ఎవరు? నీ చిన్న కొడుకు నేర్పించిందా చిన్న బిడ్డరా? నా పెద్ద కొడుకు సరితే నేర్పించి, చిన్న కొడుకు నేర్పారా, పెద్ద కొడుకు నేర్పారా? మమ్మాల బిడ్డకు సపోర్ట్ చేస్తే నేను నేర్పించిన పలక మీద. అవన్నీ యాది ఉంటాయా ఇప్పుడు? అప్పుడు వెనకటి జమానా ఇప్పుడు యాది రమ్మంటే వస్తాయా? ఎందుకు వెనకటి జమానా? ఎప్పుడు నేను 10th క్లాస్ ఉన్నప్పుడు నేర్పించిన నీకు సంతకం. మరి అప్పటి ఇప్పుడు యాది ఉందారా? ఎందుకు యాద లేదు? నువ్వు దెడసార్లు చేసినావు, అక్కడ చేసినావు, ఇక్కడ చేసినావు, డాక్టర్ చదివినావు, అన్ని చదివినావు, అవన్నీ యాదనే నాకు చెప్పాలంటే అన్ని యాదున్నాయి అనుకుంటా అన్ని చెప్తున్నావుగా. ఏం చెప్తున్నా నేను? యాదనో చెప్తున్నా. సరే, పెళ్ళి ఎట్లా అయింది? ఇట్లా మంచిగానే అయ్యింది. పెళ్ళికి ఏం పెట్టినుండే మీరు బాబాకి? సైకిల్ పెట్టిరా? ఎంత ఉండే అప్పుడు రేట్ సైకిల్? అప్పుడు అక్బర్ జమానా మా అయ్యకు మా అమ్మకు తెలియకుండా పైసలు ఇస్తే తెచ్చుకోండు. అయితే ఏ ఏజ్ లో పెళ్ళి అయిన ఉండ నీది? అవన్నీ యాది ఉంటాయా? ఈడికి వచ్చినాక ఇప్పుడు చిన్నమ్మ చెప్పింది ఈడికి వచ్చినాక మస్తు కష్టాలు పడ్డాని. మరి ఏం కూడా పడ్డా కష్టాలు. అంటే మీ అమ్మోళ్ళ ఇంటి దగ్గర మంచిగా ఉండనా ఈడ మంచిగా ఉందా? ఆడ కష్టం చేసినా ఈడ ఏమైనా కష్టం తప్పలేదు. ఈడ కూడా చేస్తాను ఉన్న కష్టం. ఈడ కూడా చేసిరా? కన్నీటిగా పోసినాం, కాళ్ళు కాలంగా 8 జోడీలు మీరు పోతుంటే బట్ట మీదకి. అంటే బట్టి అంటే ఏం చిన్నమ్మ? ఇటుక బట్టి పెద్దగా ఉంటుంది, అది ఇట్లా వేసేది ఉంటుంది. ఇట్లా పెట్టుకోవాలి, ఇట్లా పెట్టుకోవాలి. పోవాలి, పోయినాక అంతా ఇట్లా జమాస్తారు. జమాస్తే అది మళ్ళీ ఇంకా చిరికి కాల్స్తారు అన్నట్టు. అప్పుడు ఇటుకే కాదు, ఇప్పుడు మీరు మొత్తం నలుగురు కదా, పెద్దమ్మ, పెద్దమ్మ, అమ్మ, నువ్వు. సో ఎవరు క్లోజ్గా ఉంటుండే మీరు? నలుగురు తండ్రి సమానంగానే ఉంటుంటే నేను. ఎవరితో కొట్లాట వాళ్ళు ఏదన్నా అన్న కానీ అనుకోని అంటాను సప్పదాకా సోములు దులుపుకుంటూ పోతుంది. అది కొట్లాడుతున్నా మీరు? మేము ఎన్నడూ కొట్లాడుకోలేము. యారంలో అయితే ఎప్పుడు కొట్లాడుకోలేము. పెద్దోళ్ళు 5 తింటున్నా కానీ మొక్కలు మార్చుకొని మళ్ళీ జరిసేపటికి మంచిగానే ఉంటుంది. మీరిద్దరు ఎప్పుడైనా కొట్లాడారు? మేమిద్దరం పోయి కొట్లాడుకోలేము. ఎప్పుడు కొట్లాడలే. నేనే తిడుతు ఇంకాలను. నువ్వే తిడతావు?